నమస్తే, నేను బీసీఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చేసింది. దీంతో ఏపీ దశ దిశ కాదు, అసలు భారతదేశం యొక్క దశ దిశ మారే అవకాశం ఉందని చెప్పి అంటూ ఉన్నారు. దాని ప్రయోజనాలు ఏంటి, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మన దగ్గర ఎఫ్డిఆర్ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, ఇంటరాక్టర్. సార్ నమస్తే. నమస్తే సుబ్రారు. సార్, ఇది ఒక పెద్ద ఫెస్టివల్ లాగా చెప్తున్నారు ఏఐ డేటా సెంటర్ రావడం అనేది. అదే స్థాయిలో ప్రతికూలంగా కూడా కొన్ని వినిపిస్తున్నాయి. దీనివల్ల ప్రయోజనాలు ఏమున్నాయి సార్? సుబ్రారు, ఏ రకమైన పెట్టుబడి వచ్చినా కూడా మనం ప్రోత్సహించాలి. అందున ఆధునిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతిరోజు మారిపోతుంది రంగం. మరి దానిలో గనక ఒక దేశంగా, మన స్టేట్ సంగతి పక్కన పెట్టండి, ఒక దేశంగా మనం కీలక పాత్ర వహించకపోతే, అలాగే డేటా మన దేశంలో గణనీయంగా ఉండకపోతే, ఆ ఇన్నోవేషన్లో మన భాగస్వామ్యం కాకపోతే వెనకబడిపోతాం చివరికి. కాబట్టి ప్రోత్సహించాలి. ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగ్గది, మంచిది. నేను మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానిస్తున్నాను. కానీ మనం ఎన్నో చేయాల్సి ఉంది. ఉదాహరణకి ఏఐ వల్ల ఆధునిక రంగంలో మనకి మన పాత్ర ఉంటుంది, ఒక దేశంగానో రాష్ట్రంగానో. రేపు పొద్దున ఉన్న కొద్దిగా ఉపాధి అవకాశాలు పెడుతుంటే ఏఐ వల్ల ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో చాలా మందికి ఇంకా తెలియదు. రకరకాల కొన్ని వందల బిలియన్ల డాలర్ల పెట్టుబడి జరుగుతుంది, దానివల్ల అసలు రెవెన్యూ వస్తుందో కూడా తెలియదు. కానీ రేపు పొద్దున రాబోయే యుగంలో మన పాత్ర దానిలో లేకపోతే మనం పూర్తిగా పక్కడిపోతాం. కానీ ఎవరికి పనికి వస్తున్నది? మేధోశక్తి ఉన్న వాళ్ళకి, నైపుణ్యం ఉన్న వాళ్ళకి అది అవసరం. కానీ మన దేశంలో 185 మంది నైపుణ్యం లేని వాళ్ళు, అల్పాదాయ వర్గాలు, తక్కువ నైపుణ్యం తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు. కాబట్టి ఇదొక్కటే సరిపోదు. చిన్న పట్టణాలు, అందుకని రోజు చెప్తాను, చిన్న పట్టణాల అభివృద్ధి, మంచి పాఠశాల విద్య, దానిలో నైపుణ్యాన్ని పెంచడం, నిజమైన విద్య, ఈ ఉత్తుత్తి విద్య, దొంగ విద్య, సర్టిఫికెట్ మార్కులు కాకుండా. ఎందుకంటే ఆ స్కిల్ లేకుండా, నైపుణ్యం లేకుండా దేనికి వృత్తిలో రాణించలేకపోతాను, ఉపాధి రాదు. మరి మంచి ప్రమాణాల ఆరోగ్యం, ఇవన్నీ కూడా చేయాలి. అదొక ఏ ఒక్కటి చేసినా కూడా సమర్పించాలి చాలు. కానీ ఒకటి చెప్తున్నారు సార్, అందులో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి గేమ్ చేంజర్ అయ్యిందో ఇప్పుడు కూడా అదే గేమ్ చేంజర్ అవుతుంది రాబోయే రోజుల్లో అంటారు. దానికి ఒప్పుకుంటారు సార్? అయితే సంతోషం. నాకు తెలియదు, ఇప్పుడు భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. కానీ జరగాలని మనం కోరుకుందాం. ఆ జరిగే అవకాశంలో మనం దూరం ఉండకూడదు, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి పెట్టుబడిని వ్యతిరేకించడం అనేది నాకు దృష్టిలో పెద్ద దానికేం కారణం లేదు. సరే, సబ్సిడీలు అయితే ఎక్కువ ఎక్కువ ఇస్తున్నారా నాకు తెలియదు. ప్రభుత్వం ఒక విధాన ప్రకటన చేయాలి, ఏం చేస్తున్నారు, ఎన్ని సబ్సిడీలు ఇస్తున్నారు, అవి సస్టైనబుల్లా కాదా అని మనం చూద్దాం. కానీ ఒక గొప్ప టెక్నాలజీ, పెద్ద ఇన్వెస్ట్మెంట్, ఒక 10-12 బిలియన్ డాలర్లు ఒక రాష్ట్రంలో లేదా ఒక దేశంలో ఇన్వెస్ట్మెంట్ అన్నది ఒకరోజు జరగదు. అది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. అది ₹1,00,000 కోట్ల పైచులకు ఇన్వెస్ట్మెంట్ మనకు విశాఖపట్నంలో వస్తుందని చెప్పంటే శ్రీరామ్ మోకాలు అడ్డేవారు ఎవరు ఉంటారు? దానికి ఇక్కడ ఒక సందేహం ఉంది. ఇప్పుడు ఒకవైపు నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు, ఉమ్. జోహోన్ ప్రమోట్ చేస్తున్నారు, అలాగే అరెట్టా అని చెప్పి వాట్సాప్ మంది ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో గూగుల్ రావటం అనేది ప్రపంచంతో పోటీ పట్టమా, లేదా ఏ ఏ సంకేతం వెళ్తుంది సార్? ఇప్పుడు వీరున్నంత వరకు మన జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి, మన ఇన్నోవేషన్ ఉండాలి, మన ప్రొడక్ట్స్ ఉండాలి, మన పేటెంట్స్ ఉండాలి. అలాగని చెప్పని మనం ఒక గూగుల్ వద్దు నాకు, ఒక మైక్రోసాఫ్ట్ వద్దు, లేకపోతే ఒక యాపిల్ వద్దు అని చెప్పి అన్నట్టయితే మనం పూర్తిగా అనుకోపోతాం. మనం స్వయం సమృద్ధం అవసరం. కానీ ఆధునిక ప్రపంచంలో ఈ సప్లై చైన్స్లో కానీ, లేదా మేధోపరమైనటువంటి క్రాస్ ఫెర్టిలైజేషన్లో కానీ ఒక దేశాన్ని ఇంకో దేశం పక్కన పెట్టేసి చేయలేదు. అంచేది ఇది కావాలి అది కావాలి, రెండు వదానికి కూడా వైరుధ్యం కాదు. ఇప్పుడు జోహో గారి మరొకరు ఏంటంటే, కొత్త జ్ఞానాన్ని మనం ఉత్పత్తి చేయాలి, పేటెంట్ ప్రొడక్ట్స్ కావాలి. కేవలం మన సర్వీసెస్ ఇవ్వడం మాత్రమే కాదు, టెక్నాలజీ ఉపయోగించి స్కిల్స్ని ఉపయోగించడం మాత్రమే కాదు, ఇన్నోవేషన్ కావాలి, మన బ్రాండ్స్ కావాలని మంచిది అది. కానీ దాంతోపాటు ప్రస్తుతం ఉన్న బ్రాండ్స్ని, ప్రస్తుతం ఇన్నోవేషన్ వదిలేసుకుంటాం మనం. మన ఇన్నోవేషన్ మాత్రమే అంటే మనం ఎప్పుడు వెనకబడి ఉంటాం. కాబట్టి ఇది కావాలి అది కావాలి, ఒకదాని కూడా ప్రత్యామ్నాయం కాదు. జోహోలు కూడా వాళ్ళు ఇతర దేశాలతో డీల్ చేస్తున్నారు, ఇతర కంపెనీస్తో డీల్ చేస్తారు, లేకపోతే మరి వ్యాపారం నడవదు. ఈవేళ వస్తువులు కానీ, సేవలు కానీ, ఉత్పత్తులు, ముఖ్యంగా వస్తువుల ఉత్పత్తిలో అసలు మీరు ఒక ఫోన్ ఉత్పత్తి చేస్తే దేవుళ్ళు ఏ పార్ట్, ఏ దేశం ఉత్పత్తి చేస్తే దేవుడికి ఎరుక. సప్లై చైన్స్ అంత ఇంటిగ్రేట్ అయిపోయినాయి. అంటే స్వావలంబన అంటే అర్థం మిగతా దేశాలందరికీ పట్టించుకోకుండా నన్ను ముట్టకు అని చెప్పని అనుకుంటే లాభం కాదు. స్వావలంబన అంటే మన శక్తిని పెంచుకోవాలి,
మనకి ఈ ఎక్స్టర్నల్ ట్రేడ్లో డెఫిసిట్స్ని తగ్గించుకోవాలి. దిగుమతులు ఎక్కువ ఉన్నాయి, ఎగుమతులు తక్కువ ఉన్నాయి. దిగుమతులు సమానంగా ఎగుమతులు పెంచుకోవాలి, దిగుమతులు అవసరం లేని తగ్గించడం ఏర్పాటు చేయాలి. కానీ అదే సమయంలో ఇతర దేశాలతో సంపర్కం ఉండాలి, ఒకరి నుంచి ఒకళ్ళు ఎదగాలి. ఇవాళ చైనా ఎదిగిందంటే పాశ్చాత్య దేశాలను పక్కన పెట్టి ఎదగల, అక్కడి నుంచి జ్ఞానాన్ని లాక్కుంది, అక్కడి నుంచి నైపుణ్యాన్ని లాక్కుంది, అక్కడ మార్కెట్లు పెనట్రేట్ చేసింది. ఆ తర్వాత కొత్త జ్ఞానాన్ని ఉత్పత్తి చేసింది. మొదట్లో కొత్త జ్ఞానాన్ని ఉత్పత్తి చేయడం అంత బాగా, కానీ కాలక్రమేణా కొత్త జ్ఞానాన్ని ఉత్పత్తి చేశారు. ఇవాళ చైనా అమెరికాకి ధీటుగా అమెరికా కంటే ఎక్కువ పేటెంట్ తీసుకొస్తుంది, కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి. రోబోటిక్స్లో చైనా నెంబర్ 1 అని చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్లో నెంబర్ 1 ఇప్పటికే. బ్యాటరీ టెక్నాలజీలో, స్టోరేజ్ టెక్నాలజీలో నెంబర్ 1 ఇప్పటికే. హై స్పీడ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ 1 ఇప్పటికే. 20 ఏళ్ల క్రితం చైనా దేనిలో నెంబర్ 1 కాదు. అంచేత ఒక్క రోజున ఎప్పుడు జరగవు. మనకి ఇండిజినస్గా మన టెక్నాలజీ పెరగాలి, మనకి పరిశోధన పెరగాలి, మనకి పేటెంట్స్ రావాలి. అదే సమయంలో గ్లోబల్గా ఉన్నదాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మానవ సమాజంలో ఆధునిక పరిజ్ఞానం ఇతరులు మనం వేసిన పునాదుల మీద నిలబడుతుంది, కానీ ఈ పునాదులన్నీ పక్కన పెట్టి కొత్తగా ఉత్పత్తి చేయాలంటే 50 ఏళ్ళు పడుతుంది. సార్ ఇప్పుడు కాబట్టి జోహో గూగుల్ కావాలి, డేటా సెంటర్ గూగుల్ కావాలి. వచ్చినందువల్ల మొత్తం వరల్డ్ మొత్తం వైజాగ్ వైపు చూస్తుంది అనే వాదనకి మీరేమంటారు సార్? మనం ఇది అతి చేయకూడదు. ఖచ్చితంగా డేటా స్టోరేజ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి గూగుల్ లాంటి ప్రపంచంలో మరి టాప్ కంపెనీస్లో ఒకటి చాలా పెద్ద కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి దానికి కొంత ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రపంచం అంతా మనం ఎక్కడ చూస్తుంది, మన లేకపోతే ప్రపంచం అంతా మునిగిపోతుందని చెప్తున్నది అది వాస్తవం కాదు. అది ఇంకా చాలా చేయాల్సింది. మనం ఖచ్చితంగా దీన్ని ఆహ్వానిద్దాం, సంతోషపడదాం. అందుకే మనకి ట్రయంఫలిజం ఉండకూడదు. మనం ఏం చేసినా కూడా ఇక అంత అద్భుతం అయిపోయింది, ఇంకా ఎంతకంటే ఏమి లేదని చెప్పి అన్నది అది సరైన పద్ధతి కాదు. కొంచెం నమ్రత ఉండాలి, ఇంకా చాలా చేయాలని స్పృహ ఉండాలి. అదే సమయంలో ఇది వద్దు, ఇది వస్తే ఎందుకని చెప్పి రాజకీయంగా అడ్డుపట్టడం కూడా మూర్ఖత్వం. మనకి రెండు పక్కల ఇదే సమస్య. అయితే మా అంతా బ్రహ్మాండం ఎక్కువగా మనం జబలు దలుచుకుంటున్నాం, లేకపోతే అంతా చెన్నాగా గుండెలు బాదుకుంటున్నాం. రెండు కరెక్ట్ కాదు. బ్యాలెన్స్ దృక్పథం ఉండాలి. మన దేశంలో బహిరంగ చర్చలో ప్రమాణాలు దెబ్బతిరిపోయాయి. ప్రతిదాన్ని కులం కోణం నుంచో, వర్గం కోణం నుంచో, పార్టీ కోణం నుంచో. మీరు నాకు నచ్చిన మాట చెప్పకపోతే అమ్మబూతులు తిడుతున్నాం, కులం పేరు మరొకటి చెప్పి లేదా పార్టీ పేరు చెప్పి. మీకు పార్టీల భక్తి ఏమిటిరా, ఈ కులం భక్తి ఏమిటిరా మూర్ఖులారా? మీ మీద మీకు భక్తి పెంచుకోండి, మీ కుటుంబాల మీద భక్తి పెంచుకోండి, మీ భవిష్యత్తు మీద భక్తి పెంచుకోండి. అది అర్థం కాకొచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా. గత 15 నెలల నుంచి ఈ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా తీసుకొస్తున్నామని చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా నిన్న కర్నూలు వచ్చినప్పుడు అదే చెప్పారు, ఢిల్లీ తరహాలో నేను రాజధాని కూడా ఇస్తానని చెప్పి. ఈ 15 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధిని చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారు. వారు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లోంచి స్పందన వస్తుందని ఊహించారు. అందుకనే పాపం మరి కూటమి కానీ మరొకటి కానీ చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకని ప్రజలు పట్టం కట్టారు? 2 కారణాలుగా. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది? బటన్ నొక్కి సంక్షేమం ఇవ్వటం ఒక్కటే పరిపాలన. మౌలిక సదుపాయాలు కావాలని అడిగితే వాడు చాలా మూర్ఖుడు, వాడు పెత్తందారు. పరిశ్రమలు 50,000 కోట్లు పెట్టుబడి పెడతాను, 10,000 కోట్లు పెట్టుబడి పెడతాను కూడా నేను కనీసం వాడిని చూడను. వాడు వస్తే లేకపోతే రాజ్యం కావాలా? లేకపోతే ఎమ్మెల్యేనా మరొకడు పోయి వాడిని రోజు గెల్లటం, ఏడిపించటం. కొంతమంది ఖర్చు పెట్టి కొన్ని 100 కోట్లు మూసేసి వెళ్ళిపోయారు, పెడతా నాకు అనవసరం అని చెప్పాను. ఈవేళ మన ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉంది, ఉండాలి, మంచిదే. ఆ పోటీ ఉన్నప్పుడు మన ప్రయత్నం మనం చేసి మరుగు సదుపాయాలు బాగు చేసి కనీసం ఈ రంగంలో అయినా సరే, మిగతా పరిపాలన కొంచెం అధ్వాన్నంగా ఉన్న మనకు తెలుసు, అవినీతి ఉన్నది, పట్టించుకొని పరిపాలన, అలసత్వం ఉన్నది. కానీ ఈ రంగంలోనే కనీసం పెట్టుబడులు వస్తే మీరు ఒక రాష్ట్రంగా ఎదుగుతారు. అంచేత ఆ పెట్టుబడులను ప్రోత్సహించాలని చెప్పని కోరుకుంటారు ప్రజలు. ఆ కారణంగా ప్రజలు ఓటేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ కీర్తి ఉన్నది. ఆయన పరిపాలనలో సమస్యలు, లోపాలంటే నేను ఎప్పుడు ఎండగడుతుంటాను. పూర్వం ఎన్నోసార్లు ఎండగట్టాను, ఎన్నోసార్లు విమర్శించాను. కానీ మౌలిక సదుపాయాల కల్పనలో లేకపోతే పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన ఖచ్చితంగా భారతదేశంలో చాలా బలమైనటువంటి వ్యక్తి. ఇంకొక విమర్శ కూడా ఏంటంటే, పెట్టుబడులను ఆకర్షించడంలో భూముల్ని చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి సార్. దానికి ఏమంటారు? భూమి అయితే అసలు ఆలోచన అక్కర్లేదండి. ఎందుకంటే ఈవేళ మీరు 10 లక్షల రూపాయలు పలికే భూమి అక్కడ మంచి పరిశ్రమ, మంచి పెట్టుబడి వస్తే 10 కోట్లు అయిపోతుంది. 20 లక్షలు పోయి 10 లక్షలు ఇచ్చారనుకోండి, గొప్ప మునిగిపోవాలి. కానీ మిగతావి జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలంలో మనం విద్యుత్ కానీ మిగతావి కానీ మన శక్తికి మించి మనం మాటలు ఇచ్చి అది నెరవేర్చుకోలేకపోయినా, లేకపోతే దానివల్ల ఖజానా ఇబ్బంది కలిగినప్పుడు అది ఇబ్బంది.
అంటే భూమి లాంటివి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉదారంగా ఇవ్వాలి. లేకపోతే ఎందుకు వస్తారు పోటీ ఉన్నప్పుడు, పోటీ ఆర్థిక వ్యవస్థలో. కానీ ఎక్కడ సమస్య ఉందంటే ఈ ప్రభుత్వంలో అది కూడా చెప్పాలి. పెట్టుబడులు మౌలిక సదుపాయాల్లో జాతీయ స్థాయి నుంచి ప్రోత్సాహం అనేది మన హక్కు ఉన్నది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాష్ట్రానికి మౌలిక సదుపాయాల కోసం చెప్పి ఏర్పాటు చేస్తామని చట్టపరంగా హామీ ఇచ్చారు. మరి రాష్ట్రాన్ని బలవంతంగా విభజించినప్పుడు, మహానగరం కోల్పోయినప్పుడు కొంత ఏర్పాటు చేయాలి. అలాగే కొన్ని చట్టంతో నిమిత్తం లేకుండా నరేంద్ర మోదీ గారు ఏ పార్టీ అయినా కూడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి అంటే ఆయన ఇప్పుడు కూడా దేశమంతా కూడా మద్దతు ఇస్తున్నారు. అందులో ఇప్పుడు కూటమిల భాగస్వాములు కాబట్టి మరింత మద్దతు ఇస్తారు. అది సమస్య లేదు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఖచ్చితంగా దాన్ని గమనించాలి. గతం వాళ్ళు చెడగొట్టిన మాట వాస్తవం. వాళ్ళు ఏమంటున్నారు, మీరు మీరు వెళ్ళిపోయేప్పుడు కూడా మీరు చాలా బాధాకరం సృష్టించారు, మేము ఇంకా చెడగొట్టాం అంటున్నారు. మీరు దాన్ని ఇంకా చెడగొడితే ఎట్లా? కాబట్టి నేను కోరేది, నేను దీన్ని మద్దతు ఇస్తున్నప్పుడు కూడా, ఇది బాగుందని చెప్పి అభినందించినప్పుడు కూడా దానిలోనే రాశాను, ఇది బాగా చేస్తున్నారు, సంతోషం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. మీరేమీ ఉన్న ఖర్చు ఒక్కరోజు తగ్గించుకోలేరు. సంక్షేమ పథకాలు మిగతా కానీ అది సాధ్యం కాదు. కనీసం 10-12% ఆర్థిక ప్రగతి రాష్ట్రంలో ఉన్నప్పుడు 10-12% ఆదాయాలు పెరుగుతాయి. అప్పుడు ఖర్చును మీరు అదే ప్రమాణంలో అంతకంటే ఎక్కువ పెంచకుండా ఖర్చు అలాగే ప్రస్తుతం ఉన్న ఖర్చు కొనసాగించారు. ఇదే పథకాలు కొనసాగించారు. లేదంటే 3-4% పెంచారు. ఏమవుతుంది? 100 రూపాయల ఆదాయం 112, 115 అవుతుంది. ఖర్చు ఈవేళ 110 ఉంటే 110 మీద ఇంకో 4-5% ఖర్చు అంటే 115-16 అవుతుంది. 2 ఏడాదికి 115 130 ఎంత అవుతుంది? 4% ఖర్చు అంటే 120కి వస్తుంది. ఏమవుతుంది? ఖర్చు అదుపులోకి వస్తుంది. మన అదృష్టం కొద్దీ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ. కనీసం ఆ మాత్రం సమయమైనా పాటించండి. 4-5 ఏళ్ల పాటు ఈ అనుత్పాదక ఖర్చు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పాలి, రోజువారీ ఖర్చులు, అవి కనీసం అదుపు చేయండి కొంత. అది చేయకపోతే రాజకీయంగా కూడా ఆలోచించినట్టయితే సంక్షోభం రేపొద్దున ఏ కారణంగా వచ్చిందో ఎవరు చూడరు. మీరు ఖజానా తాళాలు మీ చేతుల్లో ఉండగా సంక్షోభం వచ్చి రాష్ట్ర ఆర్థిక చతుకులు పడిపోతే బాధ్యత మీద అవుతుంది. రాష్ట్రం నష్టపోతుంది, రాజకీయంగా మీరు నష్టపోతారు. స్వామికార్యం సమకార్యం సాధించాలని చెప్పంటే కొంతైనా సంయమనాన్ని, క్రమశిక్షణని పాటించండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంది బహిరంగ. కానీ ఈ మధ్య కాలంలో సార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీడిపిని చూస్తే నేషనల్ జీడిపి కన్నా ఎక్కువ ఉంది, మనం గ్రోత్లో వెళ్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మంచిదే, అది వాస్తవం అయితే మన సంతోషమే కదా. మన జీడిపి వేగంగా పెరుగుతుందంటే బాధపడేవాళ్ళు ఎవరు ఉంటారా? పరమూర్ఖులు తప్ప. సంతోషం. కానీ మన అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి రాష్ట్రంలో. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి అంటాం, జిఎస్టిపి అంటాం. ఆ జిఎస్టిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి తీసుకుంటే దానిలో మామూలుగా జాతీయ స్థాయిలో రాష్ట్రాలకి నామ్ ఏంటంటే 20% కంటే అప్పులు ఉండకూడదు. మనకి 60% దాటినాయి. ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రభుత్వం ప్రత్యక్షంగా బడ్జెట్ వచ్చి పెట్టుకుంటే ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటాం. కొన్ని ఎస్క్రో అకౌంట్లు పెట్టారు గత ప్రభుత్వంలో. కొన్ని ఏదో స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతో ఇస్తారు, కొన్ని ఏదో కార్పొరేషన్ పేరుతో ఇస్తారు. కానీ తెచ్చాల్సిన ప్రభుత్వం అక్కడ, రెవెన్యూ లేదు అక్కడ. మూడోది, చెల్లించాల్సిన బకాయిలు అప్పు కింద కనిపించదు అక్కడ. కాంట్రాక్టర్లకు కానీ, ప్రభుత్వోద్యోగులకు కానీ, ఇతరులకు కానీ నాకు తెలిసినంత వరకు వారు శ్వేతపత్రంలో వాళ్ళు చెప్పిందే 1,30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అది ఏ మేరకు చెల్లించారు, బకాయిలు ఎంత తగ్గినా నాకు తెలియదు ప్రస్తుతం. బడ్జెట్ చూస్తుంటే పెద్ద తగ్గే అవకాశం కనిపించట్లా. ఇవన్నీ కలిపితే 60% దాటిపోయింది, 20% ఉండాలి. జాతీయ స్థాయిలో ఏం చేస్తున్నారు? జాతీయ స్థాయిలో 40% ఉన్నాం. ఈ కోవిడ్ కారణంగా ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గింది కాబట్టి 61%కి వెళ్ళింది. కానీ గత 3-4 ఏళ్ళు చూడండి, క్రమక్రమంగా తగ్గించి ఇప్పుడు 56%కి తీసుకొచ్చారు. 2030 కల్లా 50% అంటున్నారు, చేస్తారు. చాలా క్రమశిక్షణతో ఆర్థిక మంత్రి గారు, ప్రధానమంత్రి గారు కానీ చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నారు. పెట్టుబడులు బ్రహ్మాండంగా పెంచుతున్నారు. రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెరుగుతున్నాయి, అనుత్పాదక ఖర్చు తగ్గుతోంది. సంక్షోభాన్ని, కోవిడ్ని ఎదుర్కొన్నా కూడా 80 కోట్ల మందికి ఇప్పుడు కూడా ఉచితంగా ఆహారం ఇస్తున్నా కూడా బడ్జెట్లో ఖర్చు అదుపు తప్పకుండా చూసుకుంటున్నారు. ఆ క్రమశిక్షణ కావాలి. అది లేకపోతే కాలక్రమేణా ఏమవుతుంది? అప్పు చేసి పప్పు తినేసి ప్రజల ఆర్థిక ప్రగతి అంటే మొత్తం సమాజంలో ఆర్థికంగా పెరుగుతున్నాం, కానీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే సార్, పోలవరం కానీ, అమరావతి కానీ, తర్వాత వైజాగ్లో పెట్టుబడులు, ఇప్పుడు గూగుల్ వచ్చింది కాబట్టి ఇంకా మిగతా కంపెనీలు కూడా చాలా వస్తున్నాయి, కాబట్టి మనం సంపదల సృష్టి అనేది ఉంటుంది. 2029లో కూడా మళ్ళీ గెలిస్తే డెఫినెట్గా మనం కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన అభిప్రాయం. సంపద సృష్టిని మనం అందరం సమర్థించాలి. నేను పూర్తిగా సమర్థిస్తాను.
సంపద సృష్టి వస్తోంది కాబట్టి వృధా ఖర్చులు చేయాలి, అనుత్పాదక ఖర్చులు చేయాలి, అప్పుల శాతం పెంచాలి, వడ్డీల భారం పెంచాలి, భవిష్యత్తును నాశనం చేయాలని చెప్పినది ఏ రకంగానూ మంచి ఆలోచన కాదు. ఈ రెండు వేరు. సంపద వస్తోంది కాబట్టి ఇప్పటికే 60% అప్పులు ఉన్నాయి. ఇప్పటికే రెవెన్యూ లోటు అంతా కలిపితే బహుశా 60-70 వేల కోట్లు ఉన్నది. ఎప్పటికి అప్పు తీసుకొచ్చిన డబ్బంతా కూడా, మళ్ళీ చెప్తున్నాం, అప్పు తీసుకొచ్చిన డబ్బంతా కూడా రోజువారీ ఖర్చులు సరిపోతుంది. ఢిల్లీ నుంచి వచ్చే డబ్బుల వల్ల మీరు కొత్త పెట్టుబడి పెడుతున్నారు, ప్రభుత్వ పెట్టుబడులు. మనం మన డబ్బుల్లోంచి అప్పులు తీసుకొచ్చిన డబ్బులు కూడా సరిపోవటం లేదు, దానికి వెళ్ళటం లేదు. అది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు మన తల్లిదండ్రులు అప్పులు చేసి అప్పుల భారం అనేది పెట్టి ఆస్తులు మనకు ఇవ్వలేదు అనుకోండి, దుబారా ఖర్చు అయిపోయింది అనుకోండి, ఆ కుటుంబం అయిపోతుంది. మన తర్వాత తరం కూడా అట్లాగే ఉంది. కాబట్టి ఆర్థిక ప్రగతి విషయంలో సంతోషం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో, తెలంగాణ రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, మిగతా దక్షిణ కోస్తా కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, ఒక డైనామిజం ఉన్నది. మేము పెరగాలి, మా కుటుంబాన్ని పెంచుకోవాలి, ఆ తపన ఉన్నది. రిస్క్ టేకింగ్ మెంటాలిటీ ఉన్నది. బాగా చదివించడం, డబ్బు ఖర్చు పెట్టినా చదివించడం, మన ప్రభుత్వ స్కూళ్ళలో కాలేజీల్లో చదువు రాకపోయినా కూడా ఏదో రకంగా తంటాలు పడడం, ఏదో రకరకాల ప్రయత్నం చేయడం అలవాటు అయిపోయింది. దానివల్ల ప్రగతి వస్తుంది. ప్రగతి ప్రభుత్వం వల్ల కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే. ప్రగతి వచ్చేది ప్రజల వల్ల. మీరు చేసే పనులు దోహదం చేస్తే, కొన్ని సందర్భాలు వ్యతిరేకం చేస్తాయి. సంతోషం, మంచిగా చేస్తే. కానీ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే ఎట్లా? ఈ లోపల ప్రభుత్వం చేయాల్సిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. అపాచీ కంపెనీ ఉన్నది. 12,000 మందికి పైగా మీకు వెంకటగిరి ప్రాంతంలో వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు. ఏది? అసంఘటిత రంగంలో ఉన్న సామాన్య రెక్కడితే డొక్కడిన వాళ్ళు జీవనోపాధి లభిస్తుంది. వాళ్ళు చిన్న చిన్న కోరుతున్నారు, పోలీస్ స్టేషన్ పెట్టండి ఇక్కడ అంటున్నారు. ఇంతమంది వచ్చారు కాబట్టి కొన్ని తగాదాలు వస్తున్నాయి, ఒక పోలీస్ స్టేషన్ పెట్టండి. పెట్టలేకపోతున్నాయి. వైద్య అవసరం అవుతున్నాయి, మేము హాస్పిటల్ కడతాము, కొంచెం స్థలం కేటాయించండి అంటున్నారు. ఇవ్వలేకపోతున్నాయి. అట్లాగే మీరు అచ్యుతాపురంలో బ్రాండిక్స్ ఉన్నది. 22,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. చుట్టుపక్కల కొన్ని వందల గ్రామాల్లో పని చేద్దాం అనుకున్న ఏ గ్రామీణ మహిళకి ఉపాధి లేకుండా లేదు. వాళ్ళు చిన్న కోరికలు కోరుతున్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అడిగారు, ఏమన్నా మీకు ఏమన్నా కావాలని చెప్పి, ఏ ఒక్కర్లేదు సార్, అంతా బాగుంది, కానీ వీళ్ళందరినీ బస్సుల్లో గ్రామాల నుంచి తీసుకొస్తున్నాం అంటే అటు నుంచి ఇటు 400 బస్సులు వస్తాయి, ఇటు నుంచి అటు 400 బస్సులు వస్తాయి. ఆ పీక్ టైంలో షిఫ్ట్ అయినప్పుడు అచ్యుతాపురంలో ట్రాఫిక్ని సర్దుకోలేకపోతుంది, గంట తరబడి ఆలస్యం అవుతుంది. ఫ్లైఓవర్ మేము కోరితే మంజూరు చేశారు, నిర్మాణం కావట్లేదు, అది చేయించండి అని అడిగారు. ఏ పెద్ద కోరిక అది? ఎందుకు చేయలేకపోతున్నాం మనం? కాబట్టి అటు పెద్ద పెట్టుబడులు రావాలి, హై టెక్నాలజీ, పెద్ద పెట్టుబడులు రావాలి, పెద్ద ఉపాధి ఉన్నా లేకపోయినా కూడా. కానీ లక్షలాది మందికి ఉపాధినిచ్చేటువంటి రంగంలో అసంఘటిత రంగం రెక్కాడిదగా డొక్కాడిన వాళ్ళు, వాళ్ళ బతుకు బాగుపడాలంటే చిన్న పట్టణాలను అభివృద్ధి చేసి, మీరు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, టౌన్ ప్లానింగ్ చేయండి, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయండి, మరీ అధ్వానంగా లేకుండా మరుగు సదుపాయాలు కల్పించండి. మిగతా అంతా మార్కెట్ చూసుకుంటుంది, ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటుంది. డబ్బులు చాలా విలువైనవి. వ్యక్తికి కానీ, ఒక కంపెనీకి కానీ, ఒక దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ డబ్బులు చాలా విలువైనవి. డబ్బుని జాగ్రత్తగా కాపాడుకుని తక్కువ డబ్బుతో ఎక్కువ ఫలితం వచ్చేట్టు ఏర్పాటు చేయాలి. కానీ ప్రభుత్వంలో అధికారం ఉంది కదా అని ప్రభుత్వ అధికారులు కానీ, లేకపోతే ఒక కంపెనీలో ఆధిపత్యం ఉంది కదా అని కంపెనీ అధిపతులు కానీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఓడలు బళ్ళు అవుతాయి. ఈ కొండలనే విషయం కదిలిపోతాయి. ఈ విషయం ఉద్యోగులకు బాగా తెలుసు కదా సార్. మామూలు వాళ్ళకన్నా ఉద్యోగులకు తెలుస్తుంది. కానీ వాళ్ళు డిమాండ్స్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళ గురించి ఏమంటారు? నేను నిర్మోహమాటంగా చెప్తాను, ఉద్యోగులు నాకు శత్రువులు కాదు. చాలా మంది ఉద్యోగులు నేను వాళ్ళ శత్రువులు అనుకుంటాను. ఎందుకంటే ఈ పాత పెన్షన్ పద్ధతి అంటే మీరు డబ్బులు పెట్టకుండా వచ్చే తరం మీద భారం పెట్టి రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా దించే పద్ధతి నేను పూర్తిగా వ్యతిరేకం. అట్లాగే ఉద్యోగులకి ఈవేళ మార్కెట్లో అదే పనికి 20,000 రూపాయలు జీతం అంటే ఉద్యోగులకు సగటున 60,000 రూపాయలు వస్తుంది, 3 రెట్లు ఎక్కువ వస్తుంది. కొందరు ఉద్యోగులు అద్భుతంగా పనిచేస్తున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారు, త్యాగాలు చేసి పనిచేస్తున్నారు. కానీ చాలామంది అట్లా పనిచేయట్లేదు. సామాన్య ప్రజలను ఎవరినైనా అడగండి. కాబట్టి నా రాష్ట్రం సర్వనాశనం పర్లేదు, నా మట్టుకు నా చిన్ని బతుకు శ్రీరామ రక్ష అని ఎవరు అనుకున్నా సరే, రాజకీయంలో ఉన్నాడు కావచ్చు, అధికారి కావచ్చు, ఉద్యోగి కావచ్చు, మీ వల్ల మంచి గంటికి కీడు జరుగుతుంది. మీరు ఈ సామాన్య కుటుంబాల నుంచి వచ్చారు, ఈ రాష్ట్ర ప్రజల నుంచి వచ్చారు, అద్భుతాలు చేస్తామని చెప్పిన మాటలు చెప్పి వచ్చారు, నమ్మొచ్చారు, మీరు ఆదర్శంతో వచ్చారు. గవర్నమెంట్ రాగానే ఇక్కడ పని చెప్పైనా జీతం వస్తుంది, ఎవడు పట్టించుకునేవాడు లేడు, కాలక్రమేణా ప్రమోషన్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి పనిచేసిన చెప్పైనా కూడాను. మరి ఆ పైన లంచాలు మింగొచ్చు, దాన్ని అడ్డుకునేవాడు కూడా లేడు. ఈ ఆలోచనతో చేస్తే ఈ సమాజాన్ని ఏం చేస్తున్నారు? ఏ తల్లిదండ్రుల నుంచి మీరు వచ్చారో, ఏ సమాజం నుంచి మీరు వచ్చారో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? సమాజం పెరిగితే మీరు పెరుగుతారు. సమాజం అంతా మిమ్మల్ని ద్వేషించి
ప్రజల డబ్బంతా కూడా మీరు లాగేసుకుని ప్రజలకు ఏం జరగకుండా ఉంటే ఎంతకాలం ప్రజలు సహిస్తారు? ధర్మ అధర్మ పక్కన పెట్టండి. ప్రజల ఆగ్రహం కట్టలు దాటితే దాన్ని ఎవరు సహించగలరు? చివరికి మీకు జీతాలు కూడా తక్కువ. చాలా రాష్ట్రాల్లో జీతాలు కూడా కష్టంగా ఉంది. మీరు పెన్షన్లు వస్తాయి అనుకుంటున్నారు, మరొకటి వస్తే ఉంటుంది, జీతాలు రావు. ఎందుకంటే ఆర్థికమైన సూత్రాలు ఉన్నాయి, ఆర్థిక నియమాలు ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులకి సంగతి తెలుసు, వాడు జాగ్రత్తగా ఉంటారు. కొద్ది మంది వాళ్ళ పెత్తనం కోసం మిగతా వాళ్ళని ప్రేరేపించి ఉద్యోగ వర్గాలను చెడగొడుతున్నారు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారికో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో, లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారికో, లేకపోతే కేసీఆర్కో ఉద్యోగం మధ్య పోరాటం కాదు. ఇది ప్రజలకి ఉద్యోగులకి మధ్య సంఘర్షణ. ప్రజల డబ్బు, ప్రజల అవసరం, ఇది ప్రజలు గుర్తించాలి. పాలకులు కూడా ఏదో వాళ్ళ ప్రైవేట్ వ్యవహారంగా గుడిపటానికి కాకుండా వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టాలి. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఫలితం వస్తుంది, ఎంత ఇబ్బందులు. నువ్వు ఎవరితో మాట్లాడుతూ తెలుసు అహంకరించే వాళ్ళు అంటే ప్రతిఘటిద్దాం. ప్రజల కోసం ఉన్నాం, సామాన్యుల కోసం ఉన్నాం, ఉద్యోగుల కోసం కాదు, ఎమ్మెల్యేల కోసం కాదు, అధికారుల కోసం కాదు, ప్రజల కోసం. ప్రజల డబ్బు, ప్రజల పన్నులు, ప్రజలు ఇచ్చిన ఓటు, ప్రజల జీవితాలు మన నిమిత్త మాత్రం. సరే, ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు 30,000 కోట్లు మాకు బకాయిలు ఇవ్వాలి అని చెప్పి అంటారు ఒకవైపు. ఇంకొక వైపు మాకు ఐఆర్ సంగతి ఏందంటారు, మాకు డిఎల్ సంగతి ఏందంటారు, మాకు పిఆర్సి సంగతి ఏందంటారు. ఏంటి అసలు చట్టంలో వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని ఉందా? ఇప్పుడు అందుకనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడే సంక్షోభంలో ఉన్నా కూడా శక్తికి మించి ఉద్యోగులను తృప్తిపరచాలని చెప్పని అదే పనికి దానాలు చేశారు. తెలంగాణకు డబ్బులు ఉన్నాయి, వాడు దేశంలో ఎక్కడ రీతిలో జీతాలు పెంచారు కేసీఆర్. పులిని చూసి నక్కవాత పెట్టినట్టుగా మీరు ఆర్థిక సంక్షోభంలో అంటే మీరు ఎందుకు పనిచేయటం? దాంతో భారం పెరిగిపోయింది. భారం పెరిగి మిగతా ఖర్చులు కూడా పెరిగిపోయింది. అదే పనిగా సంక్షేమాన్ని అవసరం లేకుండా పెంచేశారు, శక్తికి మించి పెంచేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అభివృద్ధి తగ్గిపోయింది, కాబట్టి అదనంగా ఆదాయాలు పెరగడం కూడా తగ్గిపోయింది. అవినీతి విస్తృతంగా పెరిగిపోయింది. వీళ్ళున్న వాడున్నా కూడా మనకు తెలుసు. ఈ నేపథ్యం ఏమవుతుంది, వచ్చే ఆదాయంతో పోలిస్తే పెట్టే ఖర్చు ఎక్కువైపోతుంది. అందుకని ఉద్యోగులు కూడా ఏమిటంటే గొంతెమ్మ కొరతలు కోరకుండా బకాయిలు చెల్లించాలి. కొంచెం ఆలస్యంగా ముందైనా కూడా ఏర్పాటు చేయాలి, వాళ్ళకి రేపైనా సరే. మిగతావి రాష్ట్రంలో పిండి కొద్దీ రొట్టె, ఉన్న వనరులను బట్టి చేయాలి. కానీ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయినా కూడా ముందు మేము అని చెప్పినట్టయితే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసి ఉద్యోగుల మీద కోపం వస్తుందని చెప్పాను. చాలా మంది ఉద్యోగులు మంచి మనసులో ఉన్న వాళ్ళు నేను అంగీకరించినా కూడా ప్రభుత్వోద్యోగుల కోసం ప్రజలు ప్రభుత్వాలు లేవు. ప్రజల కోసం ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వాలు ఉన్నారు. ప్రజలు ఇక్కడ మీరంతా నిమిత్తం మాత్రం. ప్రజలు ఇచ్చిన డబ్బుతో, ప్రజలిచ్చే జీతంతో మీరు జీవనోపాధి చేస్తున్నారు. అంతేగాని ప్రజలెవరు? మేము ఫస్ట్. కొంతమంది ఆ మాట అంటున్నారు ఉద్యోగులు. ప్రజలెవరండి? మేము. ప్రభుత్వం మాది. ఎవడి బాబుగాడి సొమ్మయ్యా ఈ దేశం? ఈ దేశ ప్రజలది, ఈ దేశం సొత్తు. ఈ ప్రభుత్వాలు ప్రజల సొంతం. ఇది నాయకుల సొంతం కాదు, ఉద్యోగుల సొంతం, అధికారుల సొంతం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని నమ్మితే అహంకారాన్ని విరమించుకొని మనలో వందే మాత్రము, జనగణమన, స్వతంత్ర పోరాటం, విలోసంతో పరిచెప్తామే మాటలు కాదు, చేతల్లో చూపెట్టండి, ఆలోచనలో చూపెట్టండి. ఇప్పుడు ఉద్యోగులు ఏమంటారంటే గూగుల్ వచ్చింది, అనేక కంపెనీలు వస్తున్నాయి, 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవాళ వాల్ స్ట్రీట్లో కూడా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, దాని మీద రాశారు పత్రికల్లో. బీబీసీ కూడా ఇచ్చింది న్యూస్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో వెళ్తుంది, కాబట్టి మా కోరికలు తీర్చండి అంటారు వాళ్ళు. ఇప్పుడు మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, దీనికి సంబంధం ఏంటి? ప్రభుత్వోద్యోగులకి మార్కెట్తో పోలిస్తే సగటున 3 రెట్లు జీతాలు వస్తున్నాయి. మీరు ఒకసారి చూడండి సుబ్రహ్మణ్యం, నేను చెప్పక్కర్లేదు. ఏ ఉద్యోగం తీసుకోండి, ఒక డ్రైవర్ తీసుకోండి, ఒక టీచర్ తీసుకోండి, ఒక గుమస్తా తీసుకోండి, మరో ఉద్యోగం తీసుకోండి, సగటును తీసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ వ్యక్తులుగా ఉండొచ్చు. బయట మార్కెట్లో ఎంత రేట్ ఇస్తున్నారు మీరు, అదే పనికి అక్కడ పని చేయాలి. పని చేయకపోతే మీరు ఇంట్లో వచ్చి పంపి చేస్తారు కదా. గవర్నమెంట్లో ఎంత ఇస్తున్నారు మీరు చూడండి సార్. ఆ పైన పెన్షన్, ఆ పైన మరొకటి. అలాంటప్పుడు మరింత బాగా జరిగి ప్రభుత్వాలకు ఆదాయం పెరిగితే మాకు ఆదాయం పెంచాం కదండి. అభివృద్ధి బాగా జరిగింది, ఆదాయం పెంచాం, లంచాలు లేకుండా సేవలు ఇస్తున్నాం, ప్రజల్లో సంతృప్తి కూడా ఉంది, మాకు కూడా కాస్త అదనంగా ఇవ్వండి అని చెప్పండి, అడగచ్చు. అరే ప్రజలకు ఏ సేవ సరిగ్గా అన్నదో, ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బంతా మీకు వెళ్ళిపోతుంది. మీకు మీ ఆ తర్వాత మీ పెన్షన్లకి, అప్పులకి వడ్డీలు తెచ్చడానికి అంత అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పుల డబ్బు కూడా మళ్ళీ ఈ ఖర్చులకి అయిపోతుంది. అయినా నువ్వు చచ్చిపోయినా పర్లేదు నాకు ఇచ్చేయని చెప్పంటే ఏమవుతారు? రాష్ట్రం ఏమవుతుంది, ప్రజలు ఏమవుతారు, ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది? కాబట్టి ఉద్యోగుల తెలివితేటల్ని ప్రజలకి మంచి సమర్థమైన సేవలు నిజాయితీగా అందరిలో చూపెట్టాలి. కానీ
గడుస్తానం చూపెట్టి ఖజానాని ఖాళీ చేయించి ప్రజలకు ద్రోహం చేసే దానిలో తెలివితేటలు చూపెట్టడం చాలా ప్రమాదకరం.